నమస్తే, వెల్కమ్ టు అవుట్సోర్సింగ్ న్యూస్ టీవీ. 10 ఏళ్ల శ్రమ దోపిడీ నుంచి వాళ్ళ జీవితాలు ఎలా మారాయో ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియో చివరి వరకు చూడండి. ప్రదేశ్ నా పేరు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ సిటీ స్కాన్ ఎంఆర్ఐ టెక్నీషియన్. అక్కడే గత 10 సంవత్సరాల నుంచి ఉస్మానియా హాస్పిటల్లో అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నట్టు మేము దాదాపు 217 మంది ఉన్నాం. 1.5 year క్రితం నార్మల్ పేషెంట్ కేర్లో ఉన్న మమ్మల్ని ఏదైతే డిఎంఈలో అన్నవాళ్ళు దుర్గంశీల అన్న వాళ్ళ ఆధ్వర్యంలో మీటింగ్ జరిగినప్పుడు జస్ట్ ఎవరి ద్వారానో మేము తెలుసుకొని అన్నవాళ్ళని కలిసిన తర్వాత అన్నవాళ్ళ యూనియన్లో జాయిన్ అయిపోయి వాళ్ళ యూనియన్ గురించి బాగా అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి మేము వాళ్ళ చుట్టూ ఒక 3 నెలలు తిరిగినామండి. దాని తర్వాత వాళ్ళ యూనియన్లో జాయిన్ అయిపోయి ఒక నార్మల్ టెక్నీషియన్స్ కాదని నేను చెప్పేది, ఓన్లీ ఒక పేషెంట్ కేర్ విధానంలో పనిచేసేవాళ్ళం. డైలీ ఒక 100 సిటీ స్కాన్లు, ఒక 300 నుంచి 400 ఎక్స్‌లు తీసే, ఒక 20 ఎంఆర్ఐ తీసే, అట్లాంటి ఒక ల్యాబ్ టెక్నీషియన్, రెస్పిరేటరీ టెక్నీషియన్, అలాంటి ఒక టెక్నీషియన్స్ని ఒక పేషెంట్ కేర్ విధానంలో దాదాపు 10 సంవత్సరాల వరకు మమ్మల్ని అక్కడ శ్రమ దోపిడీ చేశారండి. తర్వాత అన్నవాళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. అయినా కూడా మాకు నమ్మకం రాలేదు. ఎందుకు అంటే వాళ్ళ గురించి మాకు నిజంగా కూడా ఏం తెలియదు ఆ సమయంలో. సో అన్న వాళ్ళతో తిరిగిన తర్వాత అన్న ఒక 15 మంది అన్నకు సపరేట్గా వచ్చినాం. ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని ఒక దౌర్భాగ్యమైన సిచ్యువేషన్లో ఉన్నాం మేము, ఎలాగైనా మమ్మల్ని మేము గట్టెక్కించండి అని చెప్పేసి విషపత్ అన్న కానీ, రఫీ అన్న కానీ, సుభాష్ అన్న, సీన్ అన్న, శాంతి సార్, ఇలా స్టేట్ కమిటీ మొత్తం కూడా మేము పిలిచిన వెంటనే ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి వచ్చి ఆల్రెడీ ఒకసారి మేము ట్రై చేసినాం. 1.5 year 2 years వరకు మేము ట్రై చేసినాం. అస్సలు అవ్వదు అన్నారు. ఎక్కడ ఏ ఆఫీసర్కి వచ్చినా కూడా మీరు పేషెంట్ కేర్లో ఉన్నారు, మిమ్మల్ని ఎలాంటి టెక్నికల్ హోదాలోకి తీసుకెళ్ళడం కుదరదన్న సిచ్యువేషన్ నుంచి మీకు మేము ఉన్నాము అని చెప్పేసి యూనియన్లో జాయిన్ అయిన 6 నెలల లోపు, అంటే సూపరింటెండెంట్ దగ్గరికి కూడా మాకు ఒక విజిటింగ్ అవర్స్లో కూడా మమ్మల్ని అలౌ చేయని సిచ్యువేషన్ నుంచి అన్నవాళ్ళ స్టేట్ కమిటీ మొత్తం ఉస్మానియా జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ దగ్గరకు వచ్చి 1 కాదు 4 సార్లు మా కోసం తిరిగి సూపరింటెండెంట్ జస్ట్ సార్ మేము పై అధికారుల చుట్టూ మేము తిరుగుతాం, జస్ట్ మీరు ఉస్మానియా నుంచి పిల్లలు గ్రాడ్యుయేషన్ చేసిన పిల్లలందరూ ఉన్నారు సార్, వీళ్ళందరికీ కూడా పేషెంట్ కేర్లో వర్క్ చేయడం కరెక్ట్ పద్ధతి కాదు సార్ ఇదని చెప్పేసి అక్కడ ఉన్న సూపరింటెండెంట్ గారికి రిప్రజెంటేషన్ రూపంలో 4 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చారు. అయినా కూడా కాదన్న తర్వాత కూడా వాళ్ళు పడ్డ కష్టం నిజంగా చెప్తున్నామంటే, మేము 10 మంది ఒక టీం వర్క్ లాగా తిరిగిన వాళ్ళకి తెలిసి ఈ విషయాలన్నీ. మా కోసం వాళ్ళు ఒక పై ఆఫీసర్స్ నుంచి కానీ వీళ్ళు కానీ వాళ్ళ మీద ప్రెజర్ పెడుతుంటే ఆ ప్రెజర్కి వాళ్ళు డిఎంఈకి ఫార్వర్డ్ చేసిన తర్వాత జనవరి 14వ తారీఖు నుంచి ఏప్రిల్ వరకు కొన్ని మ్యాక్సిమం మేము ఒక 2-3 యూనియన్లు కూడా తిరిగామండి. ఆ యూనియన్ ఎట్లా ఉంటుందంటే ఎంప్లాయీస్కి తెలియకుండా చేస్తున్నాం అవుతుంది, పని చేస్తున్నాం వెయిట్ చేయాలి, పని చేస్తున్నాం వెయిట్ చేయాలి అంటారు. కానీ మనం నిజంగా అదృష్టం చేసుకున్నామేమో ఇలాంటి యూనియన్ దొరకడం కూడా. మనం కోరుకునేటువంటి ప్రతి పని మన కళ్ళ ముందు చేసుకుంటూ ఏ అధికారి వరకు అయితే వెళ్తున్నారో ఆ అధికారి వరకు మనల్ని తీసుకెళ్తారు వీళ్ళు. సో అది గొప్ప విషయం. ఎందుకంటే చాలా యూనియన్ సగతం తీసుకో, ఇది ప్రాసెస్ ఇది ఉంది అని చెప్పి చెప్పడం వరకే, కానీ ఏ అధికారి వరకు కూడా మనల్ని ఎలా చేయరు, అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు మనకు. ఎందుకంటే నేను 3 యూనియన్లో తిరిగినా దాదాపు ఒక 8 సంవత్సరాలు యూనియన్ అనిపించినాం. అయినా కూడా మేము అసలు ఎవరి దగ్గర కూడా న్యాయం పొందలేకపోయినాం. సెక్రటరేట్కు దాదాపు ఒక 10 సార్లు మమ్మల్ని సొంత తమ్ముళ్ళలాగా తీసుకెళ్ళిపోయారు దుర్గంశీల కానీ స్టేట్ కమిటీ కానీ. ఒకనొక టైంలో అన్నకు మేము కూడా మీలాగా అభినందన సభ తెచ్చుకున్నాము. ఆ సభలో కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇప్పుడు ఒకసారి సారీ కూడా చెప్తున్నాము. ఎందుకంటే సిద్దిపేట వెళ్ళాము సార్, తను వర్క్ చేస్తున్న హాస్పిటల్కి వెళ్ళి తన అంత ప్రెజర్ పెట్టాం. అన్న మమ్మల్ని ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి తీసుకురండి, మేము చాలా దీన స్థితిలో ఉన్నాము, దయచేసి మాకు హెల్ప్ చేయండి అంటే
సిద్దిపేట వెళ్ళినా కూడా వర్క్ ప్లేస్లో కూర్చోబెట్టి 45 నిమిషాలు నన్ను మా టీంని దగ్గర కూర్చోబెట్టి ఛాయ్ తాపుకుంటూ మాకు ఎక్స్ప్లెయిన్ చేసిన రోజులు మేము నిజంగా అన్నా మీ స్టేట్ కమిటీకి మొత్తం ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాము. ఎందుకంటే ఒకటి ఏంటంటే 20 మందిని జాయిన్ అయిన యూనియన్లో నా తరఫున 217 మంది నా ఒక్క తరఫున జాయిన్ చేయించారు యూనియన్. ఎందుకంటే వాళ్ళ పనితనం మీద నమ్మకం వచ్చిన తర్వాత మేము ఏదైతే రిప్రజెంటేషన్స్ ఇచ్చారో వీళ్ళన్నీ కూడా డిఎంఈ నుంచి సెక్రటరియట్ నుంచి ప్రతి ఎక్కడ ఫైల్ ఉంది ఎక్కడ వర్క్ జరుగుతుందో ఈ స్టేట్ కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరు మాకు ఎవ్రీ డే అప్డేట్ చేసేవాళ్ళు. సో ఆ విధంగా పెద్ద టాస్క్ ఏంటంటే సెక్రటరియట్ నుంచి అయిపోయిందని మాకు ఏ రోజైతే జీవో వస్తుందని చెప్పారో దానికి పర్ఫెక్ట్గా అదే రోజు వాళ్ళు జీవో తేగలిగిన తర్వాత మాకు నమ్మకం వచ్చింది స్టేట్ యూనియన్ పైన.